అనుదినము యేసుతో అను దేవుని వాక్య ధారావాహికను చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమములో మనము వివిధ అంశములను గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో ఒకటి వేదాంత శాస్త్రము. ఈ వేదాంత శాస్త్రము అనగా దేవునిని గూర్చి తెలుసుకునే శాస్త్రము. దేవునిని గూర్చి తెలుసుకొనుటకు ముందు దేవుడు ఉన్నాడు అని మనము రుజువుపరుచుకోవాలి. దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచే కొన్ని వాదములను గురించి మనం ఇంతవరకు ధ్యానం చేశాం. ఈ వాదముల ద్వారా దేవుని ఉనికి రుజువవుచున్నది. దేవుని ఉనికిని రుజువు చేసే రుజువుల్లో మొట్టమొదటిది దేవుని వాక్యమని, రెండవది మనస్సాక్షి అని, మూడవది విశ్వోద్భవ రుజువు అని, నాలుగవది టెలిలాజికల్ ప్రూఫ్ అని ఇంతవరకు మనము చూశాం. వీటిని గూర్చినటువంటి వీడియోలు ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్ నేను పెట్టాను. దయచేసి వాటిని కూడా చూచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకొని మన ధ్యానములోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు. ఈరోజు దేవుని ఉనికిని రుజువు చేసే మరొక రుజువు ఆంథ్రోపోలాజికల్ ప్రూఫ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆంథ్రోపోస్ అంటే మానవుడు అని అర్థం. ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే మానవ శాస్త్రవాదం అని అర్థం. ఈ ఆంథ్రోపోలాజికల్ వాదన అంటే ఏమిటంటే, మనిషిలోని అంతరాత్మ మనిషి యొక్క మనస్సుకు వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడు అని అప్రయత్నంగానే ఆ దేవుని ఉనికిని మానవుని యొక్క అంతరాత్మ పలుకుతూ ఉంటుంది. దేవుడు లేడని చెప్పే నాస్తికులు కూడా ఈ మానవ శాస్త్రవాద ప్రకారంగా వారు దేవుడున్నాడని వారి క్రియల ద్వారా రుజువు చేస్తూ ఉంటారు. ఎలాగంటే, ఆడపిల్లలను మానభంగం చేసే ఒక వార్తను ఒక నాస్తికుడు విన్నాడనుకోండి, అతడు బాధపడతాడు, ఆ పనిని ఖండిస్తాడు. అలా ఖండించాడంటే అతని అంతరాత్మ దైవ లక్షణాన్ని కలిగి ఉన్నది గనుక దేవుడున్నాడు. ఇదే ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్. వెనకడికి ఒక నాస్తికుల మీటింగ్ జరిగిందంట. ఆ నాస్తికుల మీటింగునకు ఒక నాస్తికుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆకాశం మేఘావృతం అయిపోయి అతని ప్రయాణానికి ఆటంకం కలిగింది. మొత్తం మీద అతడు ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే ఒక వ్యక్తి అతనికి ఎదురుపడి, సార్ మీటింగ్కి వెళ్ళినట్టున్నారు, మీటింగ్ బాగా జరిగిందా అని అడిగాడంట. దేవుడి దయవల్ల బాగా జరిగిందని చెప్పి నాలిక కరుచుకున్నాడంట. అంటే దేవుడు ఉన్నాడని అంతరాత్మ అతనికి తెలియకుండగానే అతనిలో నుండి అతనిని ఒప్పిస్తూ ఉంది. ఆంథ్రోపోలాజికల్ ప్రూఫ్ ప్రకారం మనిషిలోని అంతరాత్మ దేవుని ఆరాధన కొరకైన కోరికతో ఉంటుంది. అందుకే మానవ జాతి ప్రారంభము నుండి అన్ని సంస్కృతులలోని వారు కూడా దైవభీతి కలిగి ఏదొక దేవుణ్ణి ఆరాధించి జీవిస్తూ ఉన్నది. సెయింట్ అగస్టిన్ ఏం చెప్పాడంటే, దేవుడు మానవుణ్ణి తన కోసం నిర్మించుకున్నాడు. తన కోసం నిర్మించుకున్న మానవ ఆత్మలో తన కోసం కొంచెం స్థలాన్ని ఆయన కేటాయించుకున్నాడు. ఆ స్థలములో ఆయన వచ్చి ఉంటే గాని మానవ హృదయానికి సంతృప్తి కలగదు. అంటే దేవుని కొరకైన దాహము తీరదు అన్నాడు. ఇది నిజమే ప్రియులారా. ఈరోజు మానవుడు నిజదేవుని కొరకు తహతహలాడుతూ ఉంటాడు. ఆ నిజదేవుణ్ణి తెలుసుకునేంత వరకు దేవుని గూర్చి ఎవరేమి చెప్పినా చేస్తాడు. ఏ మార్గములో పయనించమంటే ఆ మార్గములో పయనిస్తాడు. ఏ రకమైన మత పద్ధతులను ఆచరించమంటే ఆ రకమైన మత పద్ధతులను ఆచరిస్తాడు.
అవి శరీరానికి హానికరమైన లేక ఆరోగ్యాన్ని పాడు చేసేవైనా, చివరికి ప్రాణాలు తీసేవైనా సరే వివిధ రకాలైన మత పద్ధతులను మనిషి ఆచరిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆ మనిషి ఆత్మలో నిజదేవుని కొరకైన దాహము ఉండటమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడో అతనిలోని ఆ దాహము తీర్చబడుతుంది. ఈ వాక్యం వింటున్న మీలో కొందరు కూడా యేసుక్రీస్తును అంగీకరించక మునుపు అనేక వివిధ మత పద్ధతుల ద్వారా మీరు జీవించి మీ శరీరాన్ని, మీ ధనాన్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు నిజదేవుడైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఇక వేరే మార్గములోనికి వెళ్ళాలని మీకు అనిపించదు. ఎందుకంటే ఆ ప్లేసు యేసుక్రీస్తు ద్వారా భర్తీ చేయబడింది. ఆత్మకు సంతృప్తి కలిగింది. ఆ ఖాళీని మానవుడు వ్యసనాల ద్వారా లేక వివిధ కార్యక్రమాల ద్వారా, దాన ధర్మముల ద్వారా భర్తీ చేయాలని తలస్తాడు. కానీ నిజదేవుడు ఆ హృదయములోనికి వచ్చే వరకు ఆ ఖాళీ భర్తీ కాదు, ఆ దేవుని స్థానమునకు సరిపోదు. అందుకే కీర్తనకారుడు 42వ కీర్తన 2వ వచనములో ఇలా అన్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుడున్నాడు. ఆ దేవుడే మనలను చేశాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్ తెలియచేస్తోంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీవున్నావు అని తెలియచేసే రుజువులను గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, నీ ఉనికిని బట్టి వందనాలు. మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. నీకోసం మమ్మలను సృజించుకున్నారు. నీ మహిమ కొరకు మమ్మలను చేశారు. కనుక మేము నీకు మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఇక మీదట నిన్ను సంతోషపెట్టే వారిగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.